బీఆర్ఎస్ గా మారిన తర్వాత భారతీయ రాష్ట్ర సమితిగా తెలంగాణ ప్రాంత ప్రజల పేగు బంధాన్ని తెంచుకున్నది. తెలంగాణ ప్రజల గుండెలు చెరిగిపోయింది టీఆర్ఎస్ పార్టీ. దానికి నిదర్శనం మన అసెంబ్లీ ఎన్నికలు, దానికి నిదర్శనం మన లోక్సభ ఎన్నికలు, దానికి నిదర్శనం రాబోయే స్థానిక పంచాయతీ ఎన్నికలు. నిన్నటి రోజు కూడా ఇద్దరు ముఖ్యమంత్రి కలిసి మాట్లాడుకుంటే వీళ్ళకి నువ్వు పెట్టున్నాడు అప్పటిగా అసలు బనకచర్లపై ఎజెండా లేకపోతే బనకచర్ల గురించి మాట్లాడినట్టు నిన్న రోజు ఆల్రెడీ రాత్రి మాట్లాడే వీడియో మీకు చూసుంటారు. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా పలుకొని తెలంగాణలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ పైన విషప్రచారం చేస్తున్నారు. ఈరోజు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తున్నాం, ప్రజలు చైతన్యపరిచే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఈ ప్రధానమంత్రి రాష్ట్రంలో జాతీయ హుకుమై ఓబీసీ రిజర్వేషన్ దేరావు అనేటువంటి మాట ఏదుందో దీని ముందు సమాజం చెప్పారు. ఈ రాష్ట్రం ఉంచుకుంటే తప్పు లేదు, ఈ రాష్ట్రం ఇస్తే తప్పని విధంగా ఎందుకు మాట్లాడితే హిందూ వ్యతిరేకని మాట్లాడితే దేశం భారతదేశం ద్రోహులని చెప్పని ఈ విధంగా చేయడం సరికాదు. మేము పద్ధతి ప్రకారంగా పోతున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పద్ధతి ప్రకారంగా ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన చట్టాలకు అనుగుణంగా బలహీన వర్గాలకు సంబంధించిన వారికి మేలైనటువంటి కార్యక్రమాన్ని అందజేయాలని చెప్పిన లక్ష్యంలో ముందుకు పోతున్నాం. ఎన్ని సవాళ్ళైనా ఎదుర్కొని మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు. మా రాహుల్ గాంధీ గారు తోడుగా ఉన్నటువంటి సందర్భం రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానంగా ముందుకు పోయినటువంటి కార్యక్రమం చేస్తున్నాం. వీళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించాలనుకున్నా ఈ ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు చేసుకుని ముందుకు పోయే విధంగానే మా ప్రయత్నం ఉంటుంది తప్ప మరొక గారికి సందర్భం తెలియజేస్తాం.